కోళ్లకు కత్తి కట్టకుండా సంప్రదాయ పందాలకు మొగ్గు చూపాలన్నారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పందెం బరి వద్దకు అభిమానుల కోరికపై చూడటానికి వచ్చానన్నారు ఎమ్మెల్యే. కోడి పందాలను జోదంగా చూడవద్దంటున్న బొలిశెట్టి శ్రీనివాస్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. జిల్లా తాడేపల్లిగూడెంలో కోడిపందాల శిబిరం వద్ద జనసేన బాహుబలి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కొంత సందడి చేస్తున్నారు. అసలు ఆయన ఏంటి, ఎందుకు వచ్చారు అడిగే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, కోడిపందాల శిబిరం వద్ద మొత్తం వీళ్ళందరూ కేరింతలు కొడుతున్నారు మిమ్మల్ని చూసి. సంక్రాంతిలో ఒక భాగం ఇది. సంక్రాంతి అంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా సంక్రాంతి అంటే కోడిపందాలు అంటే పిండి వంటలు, మర్యాదలు, పంచికట్లు అన్నీ ఉంటాయి. అన్నీ మిళితమైంది, అన్నీ చేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా మన కాన్స్టిట్యున్సీ ప్రజలు, స్నేహితులు, బంధువులు అందరూ కలిసి ఎక్కడో సరదాగా పార్టిసిపేట్ చేయడానికి, జస్ట్ కలవడానికి వచ్చే కోడిపందాలు ఆడడానికి రాలేదు. నా తమ్ముడు వెంకటరామయ్య, అలాగే విధంగా రఘు గారు, మేమంతా ఫ్రెండ్స్. యాక్చువల్గా అందరూ కలిసి ఇక్కడ రమ్మంటే చూడడానికి వచ్చాం, అంతేగాని కోడిపందాలు ఆడడానికి రాలేదు. ఇది ఏంటంటే ఇది కూడా ఒక సందడి, ఏంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా దీంట్లో పార్టిసిపేట్ చేసాం, అంతే తప్ప దీన్ని ఎంకరేజ్ చేయాలి, అది ఉండాలి, ఇది పోవాలంటే. సాంప్రదాయ కోడిపందాలన్నా ఉండాలంటారా? ఉండాలి, తప్పకుండా ఉండాలంటే మేము చెప్తాం. ఎందుకంటే నేను ఒక్కడే కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల అందరూ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. అంటే ఏంటి సార్, ఇప్పుడు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఎంతో ముద్దుగా ప్రేమగా పిలిచే జనసేన బాహుబలి ఎంతమంది వేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ? ఎన్ని పుంజులు తీసుకొచ్చారు, ఎంతమంది వేస్తున్నారు? ఏమి పందాలేండి, ఎప్పుడైనా ఊరినే వెంకటరావు ఎప్పుడు పిలుస్తాడు, తమ్ముడు వస్తాం, కాసేపు కూర్చుంటాం, వెళ్ళిపోతాం, అంతే. ఎప్పుడు పందాలు వేసి అలవాటు నాకు లేదు, తెలియదు నాకు. ఆ రంగులు తెలియదు, ఏంటో కూడా తెలియదు నాకు. అది అంటే ఇప్పుడు కోడి పుంజుల్లో రకాలు కూడా తెలియదు అన్నారు. నాకు తెలియదు, నిజంగా తెలియదు. 3-4 సార్లు వచ్చాను, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నాకు తెలియదు, నిజంగా తెలియదు, అబద్ధం చెప్పను, తెలియదు. ఎమ్మెల్యే గారు 3 రోజుల పండుగ ఎలా ప్లాన్ చేసుకున్నారు? అంటే మా స్నేహితులు, బంధువులు, నా చిన్ననాటి మిత్రులు అందరూ కలిసి గడపాలని నా ఆలోచన, అంతే. మా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, నా వెల్ విషర్స్, మా కార్యకర్తలు, కూటమి సభ్యులు అందరితో కలిసి ఆహ్లాదంగా గడపాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని నా ఉద్దేశం. ప్రతిపక్షంలో బాగుండాలి, ఈ సంక్రాంతి అందరికీ సంక్రాంతి లక్ష్యం ఇవ్వాలి, అందరూ బాగుండాలి అని నా ఆలోచన. గత 5 ఏళ్ళు అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడ్డారు మీరు, చాలా ఇబ్బంది పడ్డారు. మీ ఇంట్లోకి పోలీసులు వచ్చారు, హల్చల్ చేశారు, బెడ్రూమ్లోకి వచ్చి కూడా తనిఖీలు చేశారు. సో ఇప్పుడు ఎమ్మెల్యేగా మీరు సంక్రాంతి పండుగ చేసుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? అప్పుడు ఆ రోజులు గుర్తొస్తే రంగుల రాట్నం లాంటిది తిరుగుతూ ఉంటుంది. చెడు తర్వాత మంచి, చీకటి, వెలుగు అని ఎలా కలిసి ఉంటాయో ఇది కూడా అంతే. అప్పుడు బాధ, ఇప్పుడు ఆనందం, ఏదైనా సమానంగా తీసుకునే ధైర్యం నాకుంది, తీసుకుంటాం కూడా. అప్పుడు ఏం బాధపడి ఇంట్లో కూర్చోలేదు, అప్పుడు హ్యాపీగా ఉన్నాం, ఇప్పుడు కూడా హ్యాపీగా ఉన్నాం. ఇక్కడికి వస్తే కూడా ముసుగేసుకుని రాలేదు, డైరెక్ట్గా వస్తాం, చూస్తాం, కావాలంటే ఆడాలనిపిస్తే ఆడతాం కూడా, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ ఆ పని నాకు అలవాట్లేదు కాబట్టి చేయను. ఏంటి మరి, జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కోడిపందాలు తీసుకొస్తారా? ఆయన ఇంట్రెస్ట్ ఎలా ఉంది? అది ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. నేను జనసేన పార్టీగా రాలేదు, లేకపోతే ఎమ్మెల్యేగా రాలేదు, బొలిశెట్టి శ్రీనుగా వచ్చాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళొచ్చు, దానికే మనం ఉప ముఖ్యమంత్రి కాబట్టి వెళ్ళకూడదు, లేదా ముఖ్యమంత్రి గారు వెళ్ళకూడదు అంటే వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి స్నేహితులు ఉంటారు, వాళ్ళకి సరదాలు ఉంటాయి, అంతా హ్యాపీ, కామన్ మ్యాన్స్, అందరూ ఒకటే. మనం ఎమ్మెల్యే ఒకటే, నాకు ఒకటి తోక తప్ప మన అందరూ ఒకటే, అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాం. ఓకే, బొలిశెట్టి శ్రీనివాస్కి అయితే కోడిపందాల శిబిరం వద్ద ఆత్మీయంగా వీళ్ళంతా స్వాగతం పలుకుతున్నారు. ఒక గజమాలు వేశారు, కేకులు కూడా కట్ చేస్తున్నారు. అంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మొట్టమొదటిసారి భారీ పందెం బరిని ఏర్పాటు చేశారని చెప్పి మీరు ఒకసారి చూస్తే కనుక ఈ జనాలందరినీ, ఇంతమంది సుమారుగా 10,000 మందికి ఇక్కడ సీటింగ్ ఏర్పాటు చేశారు. సీటింగ్ ఇక్కడ 10,000 మంది కూర్చున్నారు. ట్యాగులు కావాలి, పాసులు కావాలి, LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఏదేమైనా కూడా ఈ పండుగ 4 రోజుల పాటు కూడా ఈ కోడిపందాలు అయితే కొనసాగనున్నాయి. సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా కోడిపందాలు ఉండాలని కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. తన కోడిపుంజుల రకాలని తెలియదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం 4 రోజుల పాటు చాలా కోట్లాది రూపాయలు చేతులు మారే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ పందెం నిర్వాహకులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, తాడేపల్లిగూడెం నుండి.